ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు భరించినా కానీ జైల్లో పెట్టాలని బెదిరింపులు అన్నీ ఎదుర్కోవాలి. ఈరోజు మన రైతన్నని కాపాడుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ నా ధన్యవాదాలు. మన జగన్ గారు ఇచ్చిన ఒక్క పిలుపుతో మన రైతులందరికీ అండగా ఉండాలని, వాళ్ళు ఈరోజు పడే కష్టాలని అధికారుల దృష్టికి తీసుకుపోయి న్యాయం జరిగేటట్టు చేయాలని చెప్పేసి కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమం ప్రకారంగా మనం కోరేది ఏంటంటే రైతులందరికీ సమయానికి యూరియా దొరకట్లేదు. అది లేకుండా ఈ రైతులకి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గత నెల రోజుల నుంచి చెప్తున్నా కానీ వాళ్ళని ఎవరన్నా రైతు అధీనంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ దొంగలని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చేయడం. మేము అడిగేది ఒకటి, సెంటర్ నుంచి మీకు యూరియా క్వాంటిటీ అంతా మీకు చేరుంటే, మీ ప్రకారంగా ఎక్కడ యూరియాకి ఇబ్బంది లేకుండా ఉంటే, కొరత లేకుండా ఉంటే రైతులకు ఎందుకు చేరట్లేదు? మధ్యలో బ్లాక్ మార్కెట్ వాళ్ళు మీ వాళ్ళకి అమ్మేస్తున్నారా? ఎక్కడికి పోతుంది యూరియా అంతా? ఈ ఇబ్బంది తగ్గించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇమ్మీడియట్ గా ఆ బ్లాక్ మార్కెటింగ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని చెప్పి ఒకటి. రెండోది, ఈ సంవత్సరం నుంచి చూస్తుంటే ఎక్కడ కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర దొరకట్లేదు. అందరూ నష్టంలో ఉన్నారు. మొన్నే మన ఆత్మకూరు మర్రిపాడులో పొగాకు రైతులందరూ బాగా ఇబ్బంది పడితే వాళ్ళు దృష్టికి తీసుకోవాలి. అయినా కానీ ఏం లేదు. ఆనియన్ కానీ, చిల్లీ కానీ, ఏమైనా కానీ, మామిడి కానీ అన్ని విధాలుగా ఈ సంవత్సరంలో రైతులు పూర్తిగా నష్టపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా కేంద్రం అనేది వ్యవస్థ తీసుకొచ్చేసి ఎక్కువ దూరం పోకుండా వాళ్ళ సొంత గ్రామాల్లోని అన్ని విధాలుగా ఏర్పాట్లు జరిగేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు. అట్లాంటివి తీసేసి ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్ బయటకంతా పరిగెత్తుకుంటున్నారు. అన్ని చిన్న చిన్న పనులు కూడా రైతులకి ఇంత ఇబ్బంది పెట్టి ఆఖరాకి ఒక రేటు లేకుండా కూడా చేస్తారు. ఇప్పుడు ఆత్మకూరులో కానీ, నెల్లూరులో కానీ మేము కోరేది ఏంటంటే ఇమ్మీడియట్ గా కొనే కేంద్రాలు పెట్టి గిట్టుబాటు ధర వచ్చేటట్టు. ఈరోజు 14,000కు అమ్ముతున్నారు. పోయిన హయాంలో 23,000-24,000 ఉంటే ఇప్పుడు 14,000కు అమ్ముతారు. ఎక్కడ న్యాయం ఇది? గిట్టుబాటు ధర 20,000. అట్లాంటి ఇబ్బందులు మన రైతులు పడుతుంటే రేపు మీరు పోయి కడపలో 10 లక్షలు పెట్టి సంబరాలు చేసుకుంటారు. ఎక్కడ అనంతపూర్లో అక్కడ సంబరాలు చేసుకుని రైతు కష్టం అనేది పట్టించుకోకుండా సంవత్సరం నుంచి ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇప్పుడన్నా నిద్ర లేయండి అని చెప్పి మీరు ఈ గత సంవత్సరంలో మీరు గట్టిగా చేసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి కానీ, కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టేది, వాళ్ళని జైల్లో పెట్టేది, అన్ని విధాలుగా కష్టాలు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నారు తప్ప మీ సమయం అంతా పరిపాలించేటట్టు, రైతుకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మాత్రం లేదు. ఇప్పుడన్నా లేండి. నిన్నే మీరందరూ గమనించుంటే నేపాల్లో ప్రజలందరూ ఎక్కి పోయి వాళ్ళ అసెంబ్లీకి పోయి వాళ్ళందరినీ బయటికి లాగినారు. మా చాలు మీ పరిపాలన. ఆ పరిస్థితి తీసుకొస్తున్నారు. మీరు గమనిస్తున్నారో లేదో. మీరు సాక్షి టీవీని ఆపేసి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని అరెస్ట్ చేసి లీడర్ని జైల్లో పడేసి రకరకాలుగా ఇబ్బందులు పెడితే ఇక్కడ మాట ఆగిపోతుంది అని మాత్రం అనుకోబాక. ప్రజలు ఒకసారి అనుకుంటే మీ దాకొచ్చి ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు నేపాల్లో జరిగే పరిస్థితి చూడండి. ఇప్పుడన్నా నిద్ర లేయండి. వైఎస్ఆర్సీపీ 40% ఓట్తో ఉంది. ప్రజలు ఇంకా నమ్మారు కాబట్టి వాళ్ళ తరఫున మేము పోరాడాలి కాబట్టి ఈ రోజు వాళ్ళకి జరిగే ఏ ఇబ్బంది ఉన్నా కానీ బయటకు వచ్చి పోరాడాలి. అది కప్పి పెట్టడానికి ప్రయత్నించడం, మంచి జరగాలని ప్రయత్నించారు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేటట్టు ప్రజలు కొంచెం సుఖంగా ఉండేటట్టు చూడమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఆర్డీఓ కూడా అర్జీ ఇచ్చాము. తొందరగా చర్యలు తీసుకొని రైతాంగానికి యూరియా కానీ, గిట్టుబాటు ధర కానీ తొందరగా వచ్చేటట్టు చూడమని కోరారు.